హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మోటో H60 Pro పార్ట్ 1 వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందరూ కూడా చాలా బాగా షేర్స్ చేశారు, కామెంట్స్ చేశారు, లైక్ కూడా చేశారు. అందుకే పార్ట్ 2 వీడియో కూడా నేను చేస్తున్నాను. పార్ట్ 2లోనే మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ కవర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మోటో H60 Pro డివైస్ నేమ్ వచ్చేసరికి, నా మోడల్ వచ్చేసరికి 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అనమాట. ఈ ర్యామ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం ఆటో ఏ కింద వదిలేస్తే అది డిసైడ్ చేసుకుంటుంది ఎంత ర్యామ్ కావాలో అనేది. సో మనం బూస్ట్ చేసుకోవచ్చు. కెమెరా స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్, బ్యాక్ 50 అండ్ 50 అల్ట్రా వైడ్ అండ్ 10 టెలి మ్యాక్రోక్ అనమాట. డిస్ప్లే వచ్చేసరికి 1.5K సూపర్ AMOLED డిస్ప్లే. ఇది మోటో హలో యూఐతో నడుస్తుంది అనమాట. ఇది గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్కి అండ్ నార్మల్ దానికి మిడిల్లో ఉంటుంది అనమాట. ఇది ఎటువంటి యాడ్స్, బ్లోట్వేర్ అనేది లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. మోటో యూఐ అనేది చాలా లిక్విడ్ క్రిస్టల్ స్పీడ్తో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి దాంతోపాటు 120Hz రీఫ్రెష్ రేట్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. మనం డే టు డే టాస్క్ ఏవి చేసినా సరే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఫీచర్ నేను క్విక్గా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ మన డిస్ప్లే ఆప్షన్స్కి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్మార్ట్ అండ్ బ్యాలెన్స్లో పెట్టాను. అంటే 1 నుంచి 120Hz వరకు డిస్ప్లే అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది హైపర్ స్మూత్ పెట్టుకుంటే కంటిన్యూస్ 120 FPS రన్ అవుద్ది. సో బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎఫిషియెంట్ అంటే బేసిక్ 60Hzలోనే రన్ అవుద్ది అనమాట ఫోన్ అనేది. సో నన్ను అడిగితే స్మార్ట్ అండ్ బ్యాలెన్స్లో పెట్టుకుంటే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఫోన్కి తగ్గినట్టు. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ లెవెల్స్, ఎడ్జ్ లైటింగ్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పాపప్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ కానీ, నోటిఫికేషన్స్, అలారమ్స్ ఏదైనా సరే వస్తాయి అనమాట ఎడ్జెస్లోనే. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే కాబట్టి అదే అడ్వాంటేజ్ అనమాట దీనికి. ఇక్కడ మీరు నైట్ టైము ఫోన్ వాడుతున్నప్పుడు ఫ్లిక్కర్ ప్రివెన్షన్ అనేది యూటిలైజ్ చేసుకోండి. నైట్ మోడ్, డార్క్ మోడ్ కూడా యూజ్ చేసినప్పుడు ఈ ఐస్కి అసలు స్ట్రెయిన్ అనేది అవ్వదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే స్లీప్ మోడ్ అనేది ఉంటుంది ఒకటి. మీరు క్లాక్ అనేది డిస్ప్లే ఆఫ్ చేసినా సరే మీకు ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు నోటిఫికేషన్స్ కానీ టైం కానీ చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ ఆఫ్ చేసినా సరే. ఇదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అడ్వాంటేజ్ అనమాట ఇది. అండ్ దీంతోపాటు మనకి సౌండ్ విషయానికి వస్తే ఇందులో అన్నీ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్తో పాటు డాల్బీ అట్మాస్తో సహా అన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకి ఇందులో. ఇక్కడ చూస్తే లైవ్ క్యాప్షన్ ఉన్నది. ఇక్కడ మనకి కొత్త ఫీచర్, ఇది Android 16తో వచ్చింది మనకి కొత్త ఫీచర్ అనేది. ఇవన్నీ రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో ఉన్నవి. ఇక్కడ ఛార్జింగ్ యానిమేషన్ సౌండ్స్ కానీ ఇక్కడ డాల్బీ అట్మాస్ అనేది ఈ మధ్య ఏ ఫోన్స్లోనే ఇవ్వట్లేదు, సామ్సంగ్ అండ్ మోటో ఫోన్స్తో కాకుండా. ఇక్కడ మీరు చూస్తే డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ పర్సనలైజ్లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. థీమ్స్ కానీ, ఫాంట్స్ కానీ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి. నేనంటే పర్సనల్గా స్క్రీన్ లాక్ అనేది యూజ్ చేయను, నాకు చాలా చిరాకు నాకు. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఎడ్జ్ లైటింగ్, డార్క్ మోడ్, సౌండ్స్, ఇక్కడ మీకు చాలా సెట్టింగ్స్ అనేవి ఇక్కడే సెట్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళకుండానే. ఇంకా గెస్చర్స్, మోటో గెస్చర్స్ అనేవి చాలామంది తెలిసే ఉంటుంది. ఇలా షేక్ చేస్తే టార్చ్ ఆన్ అవడం కానీ. ఇక్కడ మోటో ఏ కీ అనేది మీకు చూపించాలి. మీకు ఫస్ట్ థింగ్ మోటో ఏ కీ అనేది ఇక్కడ మీకు పవర్ బటన్ లాగా పైన ఉంటుంది అనమాట సపరేట్గా. దీన్ని మీరు టచ్ చేస్తే మీకు మోటో ఏ అనేది ఎనేబుల్ అవుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి. ఇదే మోటో ఏ అనమాట. దీనికోసం సపరేట్గా వీడియో చేయాలి, కానీ మీకు క్విక్గా చెప్పబోతున్నాను. ఇందులో మీరు అప్డేట్ మీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, లేదా రిమెంబర్ దిస్ కానీ, ఈ మూడిట్లో కాదు మీరు ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఏఐ అసిస్టెంట్ అలాగనమాట. ఇది మనకి దీన్ని మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇది ఆన్సర్ చెప్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, లేదా పర్ప్లెక్సిటీని అడగచ్చు, లేదా నోట్స్ తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఫర్ సపోజ్ క్యాజువల్గా ఒకటి అడుగుతున్నాను. ఇక్కడ మీకు చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి చాలా యాక్యురేట్గా ప్రొవైడ్ చేస్తుంది. పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తుంది ఇది. యాక్చువల్లీ ఇన్బిల్ట్గా జెమినీ వస్తుంది. జెమినీతో పాటు పర్ప్లెక్సిటీ కూడా యూజ్ అవుద్ది. ఇక్కడ మీకు చూస్తే సమ్మరీ అనేది ఇచ్చింది నేను అడిగిన దానికి, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్కి. సో ఇది మనకి మోటో కీ అనమాట. ఇది పవర్ బటన్ కాకుండా మోటో కీ అనేది సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చాలా టన్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ సెట్టింగ్స్ పేజ్లో చాలా ఉంటాయి మీకు ఇక్కడ. రీసెంట్గా మన సుమంత్ లేటెస్ట్ టెక్
యూట్యూబ్ ఛానలే కాకుండా దాంతోపాటు మనం సపరేట్గా ఇన్స్టా పేజ్ అనేది కూడా క్రియేట్ చేసాము. ఆల్రెడీ మనం 2 పోస్ట్స్ అని పెట్టడం జరిగింది. ఒకటి మోటో H60 Pro పార్ట్ 1 వీడియో కోసం మనం పెట్టాము. అండ్ సెకండ్ వచ్చేసరికి మోటో H60 ఫ్యూజన్ అనేది కూడా మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం త్వరలోనే. పార్ట్ 2 రిలీజ్ అయ్యాక అది నేను రిలీజ్ చేయబోతున్నాను ఆ వీడియో కూడా. సో ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను, లేదా సుమంత్ లేటెస్ట్ టెక్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో యూట్యూబ్ని ఎంకరేజ్ చేసినట్టే మన ఇన్స్టా పేజ్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు కదా, నేను ఇన్ని వీడియోస్ పెట్టేస్తున్నాను, నాకు ఏదో కంపెనీ ఏదో పంపించింది లేకపోతే వేరే వాళ్ళు ఏమో అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇక్కడ అందుకే మీకు ఇప్పుడు లైవ్గా ప్రూఫ్ చూపించబోతున్నాను. ఇది నా ఫ్లిప్కార్ట్ ఒరిజినల్ అకౌంట్. ఇది నా ఆర్డర్ హిస్టరీ చూసుకుంటే ఇక్కడ నేను బుక్ చేసింది అండ్ నా ఎక్స్టెండ్ వారంటీ కూడా బుక్ చేసుకున్నాను. ఇది సో 2 years వారంటీతో తీసుకున్నాను ఈ ఫోన్ అనేది. నా ఓల్డ్ ఫోన్ డెడ్ ఫోన్ ఇచ్చేసాను. మోటో H60 ఫ్యూజన్ కూడా తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది మా పిన్నిది యాక్చువల్లీ. సో ఇది కూడా బుక్ చేయడం జరిగింది నేనే. దీనికి కూడా ఎక్స్చేంజ్ అనేది పెట్టాం మేము అప్పట్లోనే. వీడియో ఎందుకు ఇది ఫ్యూజన్ లేట్ అవుతుంది అంటే నా ఓల్డ్ ఫోన్లో రికార్డ్ చేసి ఆ ఫోన్ అనేది డెడ్ అయిపోయింది కాబట్టి నేను చేయలేకపోయాను. మన పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ కూడా మీకు చూపించాను నేను. సో ఇవన్నీ నేను కొని అన్బాక్స్ చేస్తున్నాను. అందుకే నా ఎఫర్ట్స్ నచ్చితే మీకు ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ టెక్ కంటెంట్ కూడా. ఇంకా మంచి వీడియోస్ నేను తీసుకొని వస్తాను. కంపెనీస్ కూడా మన ఛానల్ రికగ్నైజ్ చేస్తే వాళ్ళే ప్రొడక్ట్స్ పంపిస్తారు మనకి. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నాకు. ఇంకా మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది 4500 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఇది 6000 mAh బ్యాటరీతో పాటు 15 watts టర్బో ఛార్జర్ కూడా బాక్స్లోనే ఇచ్చారు. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా 15 watts అనేది సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ దీంతోపాటు మనకి IP68, 69 కూడా వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ కూడా ఇది. అండ్ దాంతోపాటు మనకి ఇది మీడియాటెక్ 8350 ఫ్లాగ్షిప్ కాకపోయినా సరే మీడియం ప్రాసెసర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ గేమ్స్, ఆల్ యాప్స్ అన్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఫ్లాగ్షిప్ లెవెల్ కాకపోయినా సరే అన్ని డే టు డే టాస్క్ ఈజీగా పర్ఫామ్ చేయగలదు ఇది. అండ్ దీంతోపాటు మోటో A ఒకటి, మోటో గెస్టర్స్ ఒకటి, దీంతోపాటు కెమెరాస్, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కెమెరాస్తో పాటు దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతోపాటు డాల్బీ అట్మాస్, దాంతోపాటు ఇక్కడ మీకు వచ్చే స్మార్ట్ AI ఫీచర్స్తో పాటు ఇంకా అన్నీ మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలోనే. సో అందుకే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ దీంతోపాటు NFC ఫీచర్ కూడా దీనికి ఇచ్చారు హ్యాండీగానే. అదే మోటో H60 Proకి మోటో H60 ఫ్యూజన్కి డిఫరెన్స్. అదే NFC అనేది కాంటాక్ట్లెస్ పేమెంట్స్కి మనం యూజ్ చేస్తాము. కార్డ్స్ కానీ అన్నీ సేవ్ చేసుకొని ఇలా మనం ట్యాప్ చేయగానే మిషన్ మీద ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేవి అయిపోతాయి. చాలా హ్యాండీ ఫీచర్ ఇది. అండ్ దీంతోపాటు మీకు ఇక్కడ మీరు ఆఫర్లో కనుక చూసుకుంటే ప్రెజెంట్ అనేది 27,000కి వచ్చింది. నేను కూడా 27,000కి తీసుకున్నాను ఈ మొబైల్ అనేది కూడా. ఇక్కడ మీరు డిఫరెంట్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్లోనే ఆన్లైన్లో అమ్ముతారు, లేకపోతే మోటో వెబ్సైట్లో మాత్రం అమ్ముతారు. మీరు అమెజాన్లో కానీ వేరే థర్డ్ పార్టీ దాంట్లో తీసుకుంటే మాత్రం మీకు వారంటీ క్లెయిమ్లు కట్ట చాలా కష్టమైపోతాయి. మీకు ఆల్రెడీ వాడేసిన ఫోన్లు కానీ మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రమే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మనకి BGMI అనేది 120 FPSలో సపోర్ట్ చేస్తుంది మోటో H60 Pro అనేది. ఇక్కడ మీకు చూస్తే స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా. అండ్ నా గేమ్ ID కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా BGMI ఆడితే మాత్రం కలిసి ఆడదాం మనం. ఇదే నా ఐడి అనేది. అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. సో PUBG అనేది కూడా చాలా స్మూత్గా 120 FPSలో హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇక్కడ చాలా ఫీచర్స్ అనేది మోటో మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మోటో ఈకో సిస్టమ్ ఒకటి, దీంతోపాటు మనకి చాలా ల్యాప్టాప్ నుంచి మొబైల్ కనెక్షన్ కూడా చాలా స్మార్ట్ కనెక్ట్ అనే దాంతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఎలా అయితే ఫోన్ యూజ్ చేయాలో దానికి సంబంధించిన డీటెయిల్ గైడ్తో పాటు ఫొటోస్తో సహా అన్నీ నీట్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి Android 16తోనే వస్తుంది ఇది. నాకు అనేది ఆల్రెడీ 2 అప్డేట్స్ అనేవి కూడా ఇచ్చారు నాకు రీసెంట్గానే. సో అప్డేట్ పరంగా కూడా లాస్ట్ మంత్ ఒకటి, ఈ మంత్ ఒకటి నాకు అప్డేట్స్ అనేవి ఇచ్చారు టైం టు టైం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే Android 16తోనే రన్ అవుతుంది నా మొబైల్ అనేది. ఇక్కడ Android 16 ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్, ఇప్పుడు ఆండ్రాయిడ్ గేమ్ కూడా మీకు ఆడి చూపించుతాను. ఇప్పుడు మీలో చాలామందికి తెలియదు, ఏదో సరదాగా ఈ గేమ్ అనేది క్రియేట్ చేస్తాడు గూగుల్ కూడా. మీలో ఎంతమందికి ఆండ్రాయిడ్ గేమ్ తెలుసో కామెంట్ చేయండి నాకు. అండ్ మీరు ఏ డివైస్ వాడుతున్నారు కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఇది థింక్ షీల్డ్ ప్రొటెక్షన్తో అనేది వస్తుంది. సో ఇది హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీతో వస్తుంది ఇది. సో మీ ఫైల్స్ అనేవి చాలా ఎంక్రిప్టెడ్గానే ఉంటాయి, మీకు ఎటువంటి భయం అనేది లేకుండా.
అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6000 mAh బ్యాటరీ కాబట్టి సో ఇక్కడ అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ కూడా ఉన్నది. సో లాంగ్ రన్లోనే మన బ్యాటరీ అనేది కూడా చాలా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఆటోమేటిక్ ఛార్జింగ్ కూడా ఎనేబుల్ చేశాను. సో దీనివల్ల బ్యాటరీ అనేది చాలా ఎఫిషియెంట్గా హెల్తీగా కూడా ఉంటుంది. మీకు ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. 80% రాగానే ఛార్జింగ్ అనేది ఆగిపోతుంది. వీక్లీ వన్స్ మాత్రమే 100% అనేది అవుతుంది అనమాట. సో లాంగ్ రన్లో బ్యాటరీ హెల్త్ కూడా అసలు ఎఫెక్ట్ అవ్వకుండా మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఛార్జ్ బూస్ట్ కానీ ఆన్ చేస్తే 90 wattsలోనే ఫాస్ట్ ఛార్జ్ అనేది అవుతుంది అనమాట. మీకు వద్దు అనుకుంటే మీకు 60 wattsలోనే ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఏ యాప్కి ఎంతెంత బ్యాటరీ అనేది యూస్ చేస్తామో ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నాదైతే మోస్ట్లీ BGMI ఉంటుంది. 29% ఛార్జ్ ఇదే తీసుకుంటుంది నా ఫోన్లోనే. ఇంకా మిగతా యాప్స్ ఎంతెంత తీసుకుంటున్నాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు హిస్టరీ మొత్తం ఇక్కడ. అండ్ ఏ యాప్ మనం ఎక్కువ ఎంతసేపు వాడుతున్నామో కూడా ఇక్కడ మనం డిజిటల్ వెల్బీయింగ్లో చూసుకోవచ్చు అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లోనే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవన్నీ నేను. అండ్ దీంతోపాటు ఇక్కడ మనం బ్యాకప్ అండ్ కాపీ కూడా చేసుకోవచ్చు మన కొత్త మొబైల్ కానీ తీసుకుంటే మాత్రం. సో ఇంకా ఇందులో మనం వెతుక్కుంటూ పోవాలి కానీ చాలా ఫీచర్స్ మీకు ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న కెమెరా కూడా చూపించబోతున్నాను. సో ఇది చూస్తే మనకి బ్యాక్ సైడ్ 50 MP ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కెమెరా కాబట్టి ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు 1xలో 2xలో 3xలో అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యాక్రో అనేది ఆటోమేటిక్గా ఆన్ అయింది చూసారా ఇక్కడ. సో దీనికి మ్యాక్రో ఫీచర్ కూడా ఇచ్చారు. దీనికి అల్ట్రా వైడ్ కూడా మీరు చాలా వైడ్ రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అనేది. మీరు చూసినట్టయితే అల్ట్రా వైడ్లో ఇంత వైడ్ అనేది వెళ్ళింది చూసారు. ఇప్పుడు 1xకి అల్ట్రా వైడ్కి అంత డిఫరెన్స్ ఉన్నది. అండ్ మీరు మ్యాక్రో కానీ వెళ్తే ఇది ఆటోమేటిక్గా ఫోకస్ అడ్జస్ట్ చేసుకుని మ్యాక్రోకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. వీడియో కూడా మీరు 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో పరంగా కూడా మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు ఫోన్ అనేది. ఇది యాక్చువల్లీ నా ట్రైపాడ్, నా ఇయర్ ఫోన్స్, నా ఇయర్బడ్స్ అండ్ ఇది నా బాక్స్ ఇది ఆల్మోస్ట్. అండ్ ఇది స్లో మోషన్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఫుల్ HD 120 FPSలో. ఇంకా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. పోర్ట్రేట్ ఆప్షన్స్లో కూడా మీకు 4 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో మీరు తీసుకోవచ్చు అనమాట. 85mm అనేది చాలా క్లోజెస్ట్ అనమాట. సో పర్సన్కి మీరు చూపిస్తే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే చూపించాను కాబట్టి సో మీకు క్లియర్గా చెప్పట్లేదు నేను మిగతా ఫీచర్స్ అన్నీ కూడా. ఇక్కడ మీకు డ్యూయల్ క్యాప్చర్ వీడియో ఉన్నది, ప్రో మోడల్ ఉంది. ఇక్కడ మీరు మోర్లోకి వెళ్తే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మీరు ఎక్స్ప్లోర్ చేయలే కానీ కెమెరా పరంగా కూడా బీస్ట్ ఇది అసలు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు తీసిన ఫొటోస్ మీకు లైవ్లోనే. మీకు ఫోన్ అనేది సీన్ డిటెక్షన్ అండ్ కలర్ కరెక్షన్ అంతా పర్ఫెక్ట్గా చేస్తుందంటే మీరు చూడొచ్చు. చాలా నీట్ డీటెయిల్డ్గా వస్తున్నాయి ఫొటోస్ అనేవి కూడా. కొంచెంసేపు ప్రాసెస్ అయిన తర్వాత ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి చూడడానికి కూడా. చాలా వైబ్రెంట్గా కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా రెడీగా మీరు ఇలాగే పోస్ట్ చేసుకోవచ్చు ఎందులో అయినా సరే. సో అది ఫ్రెండ్స్ మోటో H60 Pro అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ కూడా మీకు. అందుకే కొన్ని డేస్ ఆగి వెయిట్ చేసి నేను వాడాక మీకు రివ్యూ అనేది కూడా ఇచ్చాను. అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు మన వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో మన ఇన్స్టా పేజ్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా PUBG ID కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఏ మొబైల్ వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మరో కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.